స్తోత్రం 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 స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మంచిది. దేవాతి దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ వారంలో మరి దేవుడు ప్రతి కార్యక్రమాన్ని ఎక్కడ మరి ఆగిపోకుండా ముందుకు కొనసాగిస్తూ వచ్చాడు. 15వ తారీఖు ప్రత్యేక కూడికలో కూడా దేవుడు ఎంతగానో తన సింహాసనాన్ని ఆయన మరి ప్రథమ స్థానాన్ని ఆయన వహించి ఘనత పొందాడు. మరి చిన్ని పరిచర్యలను బట్టి దేవాతి దేవుడు ఎంతగానో ఘనత పొందుతున్నాడని, ఇంకను రాబోయే కాలంలో కూడా ఇంతకంటే గొప్పగా ప్రభు ఘనమైన నామాన్ని మనమందరము మహిమపరిచేలాగా ఆయన కృపా సన్నిధి మనందరి మధ్య ఉంచునుగాక. ఎల్లవేళలా మనం ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారముగా ఉండాలి కదా. ఇక్కడ ఈ కీర్తన అంతా కూడా మరి భక్తుడైనటువంటి కీర్తనకారుడు దేవుణ్ణి స్తుతించడానికి, మరి ఆయనను స్తుతించుటలో ఉన్న ప్రాధాన్యతను మరి చక్కగా వివరిస్తూ ఈ కీర్తన మనకు తెలియపరిచాడు. ఆకాశము పైనున్నవి, ఆకాశము లోపలున్నవి సమస్తాన్ని మరి కీర్తనకారుడు మరి వర్ణిస్తూ వివరిస్తూ మరి దేవుణ్ణి స్తుతించాలి అనే మాటను ఎక్కువగా వాడాడు. మన జీవితంలో కూడా దేవుణ్ణి స్తుతించడము నేర్చుకోవాలి. ఎందుకంటే ఆయన తన వాక్కు ద్వారా సమస్త సృష్టిని కలగచేస్తే, వాక్కు ద్వారా చేయబడింది ఇప్పటికీ ఈనాటికి కూడా ఆయనకు స్తుతి తెచ్చే విధంగా, స్తుతి కలిగే విధంగా, ఘనత కలిగే విధంగా అవి అలాగ జరుగుతూనే ఉన్నాయి కదండి. ఆయన భూమికి ఎక్కడ పునాది వేశాడో నేటికి అది అక్కడే ఉంది. ఏమండి, ఆకాశమునకు ఆయన స్థిరాన్ని నిర్పరిచాడు, అది అలాగే ఉంది. సముద్రానికి ఆయన ఎల్లలు వేశాడు, అది కూడా అలాగే ఉంది. కానీ స్వహస్తాలతో చేయబడినటువంటి మానవుడు దేవుని యొక్క ప్రణాళిక చేత నిర్మాణమితమైనటువంటి మానవుడే హద్దులు మీరి ప్రవర్తిస్తూ ఉన్నాడు. దేవాతి దేవుడు వేదన చెందుతూ, ఏమండి, యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో రాయబడినటువంటి మాటలో ఆయన సమస్త సృష్టికి ఏమండి తన గోడును విన్నవించుకుంటున్నాడు. ఈ సమస్త సృష్టి కూడా ఆయన మాట చేతనే నిర్మించబడింది. ఆ సమస్త సృష్టి దేవుని నామాన్ని గణపరుస్తూ అవి ఎక్కడ ఉన్నాయో, ఏ విధంగా వేయబడినాయో ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా అవి అక్కడే స్థిరంగా ఉన్నాయి. దేవుని నామాన్ని లేదా దేవుని యొక్క మాటను బీరు దాటకుండా, అంటే ఆ మాటను క్రొట్టివేయకుండా అవి నిర్మాణించబడినటువంటి విధానంలోనే అవి అక్కడే ఉండి దేవుణ్ణి మహిమపరుస్తుంది. కానీ మానవుడి మాత్రం దేవుని యొక్క మాటను హద్దులు మీరి ప్రవర్తిస్తూ ఏమండి తన జీవితాన్ని కొనసాగిస్తూ దేవునికి ఎంతో వేదన తెచ్చి పెడుతున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మన జీవితాలు ఏమండి వాక్యానుసారమైనటువంటి జీవితాలు మనం కలిగి ఉండి దేవుడు మనల్ని నిర్మించినటువంటి విధానం, కారణం మనం తెలుసుకొని మనం ముందుకు కొనసాగుతూ ప్రభు నామమునకు మనం ఎల్లవేళలా మన జీవితాలను బట్టి ఎదటి వారు దేవుణ్ణి స్తుతించాలి కదండి. రాహాబు వేశ్య అనేటువంటి ఆమె ఇశ్రాయేలీలు ఏగులు చూడడానికి వచ్చినటువంటి వారిద్దరిని బట్టి దేవుడి నామాన్ని ఎంతగా కొనియాడుతుందో కదా. ఆయన మీ మధ్యన ఎన్ని గొప్ప కార్యాలు చేశాడో కదా. మునుపున్నటువంటి రాజులను ఆయన హతమార్చిన సంగతిని మేము ఎరిగి ఉన్నామని చెప్పి, మీ దేవుని యొక్క భయము చేత మా దేశ ప్రజల యొక్క ధైర్యం చెడిపోయిందయ్యా అని చెప్పి వెళ్ళిన వారిని బట్టి దేవుణ్ణి కొనియాడుతున్నటువంటి సందర్భం మనకు తెలిసిందే. మన జీవితాలు కూడా, మన బ్రతుకులు కూడా మనల్ని బట్టి దేవుడు ఘనపరచబడాలి కదా. మనల్ని బట్టి దేవుడు ఘనపరచబడాలి. అందుకే మన యొక్క అవయవ నిర్మాణం లేదా మన యొక్క స్థితి దేవుడు కలగజేసిందే. కాబట్టి మనం గుర్తుపెట్టుకొని దేవునికి స్తుతి కలిగే విధంగా, దేవుని నామం మహిమపరచబడే విధంగా వాక్య భాగములలో రాయబడి ఉంది. అన్యజనుల మధ్య నా నామము మిమ్ముల్ని బట్టే కదా దూషించబడుతుంది. ఎందుకని? మనం కరెక్ట్గా లేని చేతనే స్తుతించబడవలసిన ఆయన ఏమవుతున్నాడంటండి? దూషించబడుతున్నాడంట కదా. స్తుతించబడవలసిన ఆయన అన్యజనుల మధ్య తన నామాన్ని ప్రచురపరుచుకొని ఆయన బల పరాక్రమ క్రియలను బట్టి, ఇదిగో మా దేవుళ్ళలో కూడా ఇంత గొప్ప దేవుడు, ఇన్ని అద్భుతాలు చేసేటువంటి వారు లేరని చెప్పి ఆయన యొక్క నామాన్ని
కొనియాడవలసినటువంటి అన్యులు మన ప్రవర్తనను బట్టి, మన నడవడికను బట్టి, మన సరిలేని స్థితిని బట్టి వారు దేవుని నామాన్ని ఏం చేస్తున్నారంట? దూషిస్తున్నారంట. కాబట్టి మనం వాక్యాన్ని వింటున్నాం, వాక్యాన్ని చదువుతున్నాం. మరి వాక్యాన్ని వినటం మాత్రమే విని, చదవడం మాత్రమే చదివి దాన్ని ప్రక్కన పెట్టేసామనుకోండి, దానిని బట్టి మనకు ప్రయోజనము దొరకదు, లేదు. కాబట్టి మనం ఏం చేయాలి? వాక్యము విన్నను, వాక్యము చదివినను, వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని కూడా మనము కలిగి ఉండాలి. అప్పుడే దేవుడు మనల్ని బట్టి తన ఘనమైన నామాన్ని ఏం చేస్తారో తెలుసా? అన్యజనుల ఎదుట ప్రచురపరిచి ఆయన వారి ద్వారా ఏం చేయబడతాడు? ఘనపరచబడతాడు. అందుకే దేవుడు లోకములోను, పాపములోను, శాపములోను, నాశనములోను కొట్టుకుపోతున్న మనల్ని దేవుడు ఏం చేశాడంటండి? ప్రేమించి మన కొరకు రక్తం చిందించి ప్రాణం పెట్టి వెలగా తన అమూల్యమైన రక్తాన్ని మన కొరకు కూడా ఇచ్చి ఆయన ఏం చేశాడు? లోకంలో నుంచి మనల్ని విడిపించాడు. మన స్వశక్తితో, మన నీతితో, మన బుద్ధి బలంతో, మన జ్ఞాన బలంతో మనం అనుకొని దేవుని యొక్క రక్షణ మనం పొందుకోవాలి కదండి. దేవుడు మన కొరకు ఉచితముగా ఇచ్చాడు, ఆయన మన కొరకు దానముగా ఇచ్చాడు. మనం పొందుకున్నాం అంతే. ఆయన మన కొరకు దానం చేశాడు, మనకు దానం చేశాడు, మనం దాన్ని పొందుకున్నాం అంతే కదండి. ఉచితంగా మనం పొందుకున్న దానికి కూడా మనం ఎలా ఉండలేకపోతున్నాం? న్యాయం చేయలేకపోతున్నాం కదండి. ఉచితంగా పొందుకున్న దానికి కూడా మనము న్యాయం చేయలేకపోతున్నాం. అందుకే ఎంతగా దేవుని వాక్యం వినిపించబడుతున్నా కొంతమంది జీవితాలు ఎలా ఉంటున్నాయి అంటే, ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంటుంది కదండి. మద్యం తాగే 2 వ్యక్తులు పడవెక్కి రాత్రంతా ఆ పడవలో ఆ యొక్క తెడ్డులు వేసి ఓగి పోనిస్తున్నారు. రాత్రంతా తాగిన మైకోలో ఉండి రాత్రంతా ఆ పడవలో కూర్చొని తెప్పలు వేస్తా ఉండగా తెల్లారిపోయింది. వీళ్ళకి ఆయాసం వచ్చి సొమ్మసిల్లి తాగిందంతా దిగిపోయేసరికి చూసుకున్నారంట, మనం ఎక్కడికి వచ్చాం, మనం ఎక్కడ ఉన్నాం, ఎంత దూరం వచ్చామని చూసుకుంటే ఏమైందో తెలుసా? ఎక్కడ ప్రారంభమైందో వారి జీవితం అక్కడే ఉంది. ఎక్కడ ప్రారంభమైందో వారి జీవితం అక్కడే ఉంది. ఎక్కడ ప్రారంభమైందో వారి ప్రయాణం అక్కడే ఆగిపోయింది. ఎందుకయ్యా అంటే వారిలో ఒకటి గ్రహింపు లేదు, రెండవది వారు దానికి కట్టి ఉన్న తాడును విప్పలేదు కదా. గ్రహింపు ఉండాలి. ఆ గ్రహింపు లేక వాళ్ళు రాత్రంతా కష్టపడ్డారు. తాగిన మైకోలో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకు మించి ఒకళ్ళు ఈ పడవ తొందరగా చేరిపోవాలని ఒకరికి మించి ఒకరు పోటీగా ఆ యొక్క తెడ్డుతో ఇలా అంటుంటే తెల్లవారు చూసేసరికి వారి ప్రయాసంతా ఏమైపోయిందో తెలుసా? వ్యర్థమైపోయి. ఈనాడు మన జీవితాలు కూడా ఎలా ఉంటున్నాయి అంటే, ఇంకా కట్టబడినటువంటి ఆ యొక్క లోకంతో బందీ అయిపోయినటువంటి సంబంధాలు, ఆ యొక్క వాస్తవికమైనటువంటి జీవితం మనలో ఉంది. చాలా మటుకు మనం అనుకుంటూ ఉంటాం, మేము దేవుళ్ళలోనే ఉన్నాం కదా, దేవుళ్ళలోనే నడిపించబడుతున్నాం కదా, దేవునితోనే కలిసి ఉంటున్నాం కదా అని అనుకుంటూ ఉంటారు. కానీ వారిలో ఒక గ్రహింపు లేదు. ఎందుకోసమో తెలుసా? ఏంటో తెలుసా? అది ఆ లోకమునకు ఇంకా బందీలుగానే, ఇంకా లోక సహవాసంతో ముడిపడినటువంటి జీవితంతోనే ఉంటున్నారు కదండి. ముడిపడినటువంటి జీవితంతోనే ఆ ముడిపడి ఇంకా తెగిపోలా. ఆ తెగిపోని కారణం చేత ప్రయాసపడుతున్నారు, ఎంతో కష్టపడుతున్నారు. వాక్యం తెలుసు ఏమని? 1 దినము దేవుని సన్నిధిలో గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టం. దావీదు అంటున్నాడు, నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంది, నీ కుడి చేతిలో నిత్య సుఖం ఉన్నది, ఆయన మందిరపు గడప యొద్ద కనిపెట్టుకుని ఉండివారు ధన్యులని వాక్యం. ఇలాగ అన్ని వాక్యాలు తెలుసు, కానీ దేవుని సన్నిధికి వచ్చి వెళుతున్నాం, దేవుని మాటలు వింటున్నాం, దేవుని సన్నిధిలో మనం చేయవలసిన పనులు చేస్తున్నాం. అయినా మన హృదయంలో ఏంటంటే తృప్తి ఉండట్లా. అదండి, ఆ తృప్తి ఉండట్లా. ఏదో అయిపోయిందండి, ఆదివారం జరిగించేసాం, వెళ్ళిపోతున్నాం అంతే అనుకుంటున్నారు, కానీ తృప్తి ఉండట్లా. ఒక వ్యక్తికి తృప్తి ఎప్పుడు వస్తుందంటే, తాను లోకంతో సంబంధాన్ని ఆ యొక్క సంబంధాన్ని తెగవేసుకొని ఏం చేయబడాలి? దేవునితో సంబంధాన్ని పెంచుకోవాలి.
దేవునితో సంబంధాన్ని పెంచుకున్నప్పుడే ఏమైంది, మనం దేవునిలో సంతృప్తిని పొందగలం, తృప్తి పొందగలం. యేసు ప్రభువారి వద్దకు ఒక ధనవంతుడు వచ్చి అడుగుతున్నాడు, నిత్య జీవానికి వారసుని అవ్వాలంటే నేనేం చేయాలి? ఏం చేయాలి అంటే యేసు ప్రభువారు అన్నాడు, నీకున్న సమస్తాన్ని వదిలేసుకో. అంతేనా? అంతే కదండి. సమస్తాన్ని వదిలేసుకో, నీ భూమిని అమ్మిపెట్టు, ఆస్తిని అన్ని పేదవారికి ఇచ్చేసేయి, నీకు కలిగినదని విడిచిపెడితే నా దగ్గరకు వస్తే నేనేం చేస్తాను తెలుసా? నిత్య జీవానికి నిన్ను వారసునిగా చేస్తాను. రావడం సంతోషంగానే వచ్చాడు, అడగడం ఏదో పొందుకోవాలని ఆతృతతో అడిగాడు. కానీ తిరిగి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్తున్నాడు తెలుసా? అసంతృప్తి జీవితంతో వెళుతున్నాడు. ఎందుకని? ఆయన చెప్పింది ఏం చెప్పాడు? ఏమండి ఏం చెప్పాడు? 1 కోటి రూపాయలు నాకు చదివింపులు నాకు కానుక చదివించు, నీకు మోక్షాన్ని ఇస్తానంటే ఖచ్చితంగా నిర్మోహమాటంగా ఏం చేసేవాడు? 1 కోటి రూపాయలు దేవునికి విరాళానాన్ని ప్రకటించేవాడు, లేదా కానుకను ప్రకటించేవాడు. లేదా నాకు బంగారంతో కిరీటం చేసి పెట్టు, నీకు మోక్షాన్ని ఇస్తానంటే ఖచ్చితంగా చేసి పెడతాడు. ఎందుకని? అతడు కోటీశ్వర్, ధనవంతుడు కదా. ఎట్టగొట 30 తిప్పలు పడో ఉన్నదమ్మో ఏదో ఒక రకంగా ఏం చేసేవాడు? ఆ పొలాన్నో స్థలాన్ని అమ్మి ఆ బంగారు కిరీటాన్ని చేసి దేవునికి ఇచ్చేవాడు. లేదా నా పేరు మీద ఈ కార్యక్రమాలు చెయ్యి అంటే ఏదో ఒకటి కింద మీద పడి చేసేవాడు. కానీ యేసు ప్రభువారు ఏం చెప్పాడు? నీవు వీటన్నిటిని విడిచిపెట్టిరా, వీటన్నిటిని వదిలి వస్తేనే నువ్వు మోక్షాన్ని పొందగలవు, ఆ సంతృప్తిని పొందగలవు. కానీ ఆయన వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడంట. ఎందుకని? ఏమండి, యేసయ్య దగ్గరికి వస్తున్నాడు కానీ ఇంకా ఈ లోకపు యొక్క బంధాలు, బంధుత్వాలు, లోకపు సహవాసాలు ఏమండి ఇంకా తీసివేసుకోకుండా ఏదో నామమాత్రంగా దేవుని సన్నిధికి వస్తున్నాం, దేవుని వాక్యం వింటున్నాం. దేవుని వాక్యం మనల్ని హెచ్చరించినప్పుడు, మనల్ని బుద్ధి చెప్పినప్పుడు ఏమవుతున్నాం తెలుసా? ఆ రోజు ఆ ధనవంతుడు ఎలాగైతే మొహం చిన్నబుచ్చుకుని వెళ్ళిపోయాడో ఈనాడు మనం కూడా అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నాం కదా. ఈనాడు మన పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. ఏంటయ్యా ఇన్ని సంవత్సరాల నుంచి వాక్యం వింటున్నావు కదా, ఏంటి ఇంకా నీలో ఈ పరివర్తన లేనటువంటి జీవితాన్ని జీవిస్తున్నావు, ఇంకా మునుపు చేసిన వాటికి ప్రకారంగానే నడుస్తున్నావు ఏంటయ్యా అంటే ఏమని చెప్తారు వాళ్ళు? ఏమండి, దేవుడు మనస్సు మార్చుకోమన్నాడు కానీ చెప్పాలి, మనస్సు మార్చుకోమన్నాడు కానీ వీటితో దేవునికి పని లేదంటండి, మనం చేసుకోవచ్చు. చాలామంది నమ్మేది ఏంటంటే మనస్సు మారితేనే చాలు, ఇవేం మానాల్సిన అవసరం లేదంటారు. నిజమే, మనస్సు మారితే ఆటోమేటిక్గా అన్నీ మారిపోతాయి కదా, అన్నీ మారిపోతాయి. మనసు ఒక్కటి మారితే చాలు. కానీ వీళ్ళంతా ఎవరు? మనుషులు మాత్రమే మారి మనసులు మారినోళ్ళు కదా. మనుషులు మాత్రమే మారారు. మనస్సుకు తేడా ఏంటంటే మనసు మారితే దేవుని చిత్తాన్ని తెలుసుకుంటుంది, మనిషి మారితే మనుషుల ఇష్టాన్ని తెలుసుకుంటాడు కదా. మనుషులకి ఎలా ఉంటే నచ్చిద్దో, ఏ రీతిగా ఉంటే మనుషులు మెప్పు పొందుతామో అన్న విషయాన్ని ఆలోచిస్తాడు తప్ప మరి మనస్సు మారితే ఏం ఆలోచించిద్ది? దేవుణ్ణి కోరుకుంటుంది కదా. దేవుణ్ణి కోరుకుంటుంది. ఇదిగో నా దేవుడు నన్ను ఇలా ఉండమన్నాడు, ఇలా నడవమన్నాడు, ఈ రీతిగా ఇలా జీవించమన్నాడు అని మనసు ఏం చేస్తామో తెలుసా? పైన ఉన్నటువంటి ప్రతి రూపాన్ని మార్చుకుంటూ వచ్చింది. అంతేగాని మనసు మారితే చాలు, ఇవేం మారద్దని చెప్పి దేవుడు మనసునే మార్చుకోమన్నాడని చెప్పి ఏమండి ఏదో దేవుని సన్నిధికి వచ్చి కనపడి వెళతామే తప్ప మారిన మనసుతో మనం ఎవరు దేవుని సన్నిధికి రావట్లేదు. యేసు ప్రభు వారే అన్నాడు, వారు ఎలా వస్తున్నారంటే నా యొద్దకు పెదవులతో నన్ను గణపరుస్తారు కానీ వారి హృదయం ఎలా ఉంది? పైకి మేము మనసు మార్చుకున్నాం, మారిపోయింది మా భక్తి జీవితం, మా ప్రవర్తన అంతా మారిపోయింది అంటున్నారంట. కానీ వారి హృదయాలు ఎలా ఉన్నాయి? నాకు దూరముగా ఉన్నాయి. హృదయం మాత్రం దేవునికి దూరంగా ఉండి, హృదయం దేవునికి దూరంగా ఉండి శరీరం మాత్రమే దేవునికి దగ్గరగా ఉంటే దానివల్ల దేవుడు ఎటువంటి ఘనతను పొందలేడు కదా, ఎటువంటి ఘనతను పొందలేడు. నీ మనస్సు మారాలి. అందుకే వాక్యం కూడా చెప్తుంది, ఏమి మారాలంట? మీ మనస్సు మారి నూతన మగుట వలన మీరు రూపాంతరం పొందుతారంట. ఏం మారాలి? మనిషి కాదు. మనిషి మారితే ఏం మారుతారు తెలుసా? ఏమండి, తల కటింగ్ మారిద్ది,
వేసుకున్న బట్టలు మారతాయి, లేకపోతే మొహానికి ఉన్నటువంటి రూపాలు మారతాయి, వేసుకునేటువంటి నగల యొక్క రూపాలు మారతాయి. ఏమంటే ఇలాంటివి పైనే మారతాయి కదా. ఏం మారాలి? మీ మనస్సు మారితే రూపాంతరం, అంటే క్రొత్తదనం అవుతారు మీరు కదండి. క్రొత్తదనం అవుతారు మీరు. క్రొత్తదనం కావాలి, పొందాలి అంటే మారాల్సిందేంటి? మనస్సు కదా. మనస్సు మారకుండా ఏది మారినా రూపాంతరం పొందుతాం మనం. రూపాంతరం అంటే ఏంటి? క్రొత్త జన్మెత్తడం. మనం క్రొత్త జన్మెత్తడం, క్రొత్త అనుభవంలోనికి రావడం. మన పద్ధతులు, మన వైఖరి మనం మార్చుకొని నూతన పరచబడిన వ్యక్తి ఎలా ఉంటాడో, నూతన పరచబడినటువంటి వ్యక్తి యొక్క జీవితం, అనుభూతులు ఎలా ఉంటాయో ఆ విధానంలోకి మనము రూపాంతరము పొందితే, ఆ రూపాంతరం పొందాలి అంటే ముందు మనం ఏం మార్చుకోవాలి? మనస్సును మార్చుకోవాలి కదా. మనస్సు మారకుండా మనం ఎంత భక్తి చేసినా, ఎంత మనం దేవుని సన్నిధిలో, దేవుని యొక్క ఇంటిలో గడిపి వెళ్ళినా అది మనకు ప్రయోజనము లేదు కదా. మన మనస్సు మారాలి. దావీదు బెత్షెబాతో పాపం చేసినప్పుడు తన స్థితి ఎలా ఉన్నది? ఏమండి, ఆ తర్వాత ప్రవక్త వచ్చి హెచ్చరించినప్పుడు తన స్థితి ఎలా ఉన్నది? మార్చుకున్నాడు తన బ్రతుకును కదండి. తనకు తానే మార్చుకున్నాడు, తన మనస్సును మార్చుకున్నాడు, తన స్థితిని మార్చుకున్నాడు. తను మునుపు చేసిన పాపపు స్థితి కడిగివేయబడి కొట్టుకుపోయేటట్లుగా ఏడ్చి ఏం చేశాడు? తన బ్రతుకును సరి చేసుకొని మారిన వ్యక్తి వల్ల దేవునికి ఏం చేయబడ్డాడు తెలుసా? అప్పగించుకున్నాడు కదండి. మారిన వ్యక్తి వల్ల దేవునికి అప్పగించుకున్నాడు. మనం ఎంతకాలం భక్తి చేసినా మనలో మార్పు అనేది వస్తుందా? మారామా? ఆ మార్పు అనేది మనలో కనబడుతుందా? రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వాక్యంలో రాయబడినటువంటి మాట 1, 2 చదవండి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఏంటంటే ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఏంటిది ఇట్టి సేవ? ఏంటంట? సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు ఏం చేయబడాలంట? సమర్పించబడాలి. అంటే ఇప్పుడు నీ మనస్సు మారడం వల్ల ఏమవుతావు? నువ్వు దేవునికి సమర్పించబడతావు. అంటే దేవుని చిత్తానికి నిన్ను నువ్వు అప్పగించుకుంటావు. అప్పుడు అప్పగించుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఎవరు ఆయనకు సమర్పించబడతారో, ఎవరు ఆయనకు ఆయన చిత్తానికి అప్పగించబడతారో వారిని ఏం చేస్తాడు తెలుసా? ఆయన తన పోలికలోనికి మార్చుకుంటాడు, తన రూపంలోనికి మార్చుకుంటాడు, తన స్వభావ లక్షణంలోనికి మార్చుకుంటాడు. ఇప్పుడు మునుపున్నటువంటి వ్యక్తికి ఆ తర్వాత యేసు ప్రభు వారికి అప్పగించుకున్నప్పుడు ఉన్నటువంటి వ్యక్తికి మార్పు అనేది కలుగుతూ ఉంటుంది కదండి. గొంగళ పురుగుగానే ఉంటే ఆకర్షించబడదు కదండి. అర్థమవుతుందా? గొంగళ పురుగుగానే ఉంటే ఆకర్షించబడదు. గొంగళ పురుగు ఏమవ్వాలి? తనను తాను ఏం చేసుకోవాలి తెలుసా? దాచుకొని, తనను తాను మరుగు చేసుకొని ఆ కొన్ని దినాల పాటు తనకు ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ యొక్క గదిలో బందీ అయిపోయి ఏం చేయబడాలి తెలుసా? అది ఆ కొన్ని దినాలు ఆ గదిలో గడిపి ఒక్కసారిగా బయటకు వస్తుంది. ఎలా వస్తుంది? మార్పు చెంది ఏమొస్తుందండి? రూపం మారి వస్తుంది కదండి. రూపం మారి వచ్చింది. మునుపున్నటువంటి రూపానికి ఆ తర్వాత వచ్చిన రూపానికి వ్యత్యాసం ఏంటంటే, మునుపున్నటువంటి రూపము కురూపితనం, అంటే అసహ్యం పుట్టించేటువంటి రూపం కదండి. మునుపున్నటువంటి రూపం ఏంటి? ఒళ్ళంతా ఆ రోతగా చూడంగానే, దాని పేరు ఎత్తంగానే ఒళ్ళంతా జలతర పుట్టి రోమాలు నిక్కపొడిచి అసహ్యం అనిపించేటంత ఆ యొక్క శరీరంతో ఉంటది. మునుపున్నటువంటి ఆహార విషయాలేంటి? మన్ను తింటది, ఆకులను తింటది, అది నేల మీద ప్రాగిద్ది, అది మనుషుల చేత చేదరించబడిద్ది. తర్వాత తన జీవితం ఏమైపోద్దో తెలుసా? అది వద్దని మనుషులకు దూరంగా వెళ్ళాలని ప్రయత్నం చేసినా ఏం చేస్తారు తెలుసా? దాని యొద్దకు వెళ్ళి దాన్ని పట్టుకోవాలని ఆశపడుతూ ఉంటారు మనుషులు. తర్వాత ఏంటి? దాని ఆహారపు నియమాలు, అలవాట్లు మారిపోతున్నాయి. మునుపేమో మట్టి తింది, ఆకులు తింది,
ఇప్పుడు ఏం చేస్తుంది? పువ్వులలో ఉన్నటువంటి తేనెను, మకరందాన్ని అది తాగుతుంది. ఇప్పుడు ఏమైంది? దాని జీవితం మార్పు చెందింది, మారింది అంటే అదేం చేయబడింది? తనను తాను ఏం చేసుకుంది? భద్రపరుచుకుని, దాచుకొని, నలగగొట్టు. ఇప్పుడు నువ్వేం చేయబడాలి? దేవునికి సజీవయాగముగా, ఏమంటే సజీవయాగముగా మన ప్రాణ, ఆత్మ, శరీరములను దేవునికి ఏం చేయాలి? సమర్పించాలి, ఇవ్వాలి దేవునికి. దేవునికి ఇచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తారో తెలుసా? ఇప్పుడు మనకు సహజంగా తెలుసు కదా, ఏమండి, ఒక శిల్పి చేతిలో సుత్తి ఉంది, శానం ఉంది కదండి. శిల్పి చేతిలో సుత్తి, ఆ ఉలి అంటారు కదా, ఉలి ఉంది. ఈ రెండు ఉండి ఆ చెక్కే యొక్క శిల్పంగా, ఆ యొక్క రాయి శిలగనక లేకపోతే శిల్పి పని చేస్తాడా? ఇప్పుడు శిల్పి ఏం చేస్తారో తెలుసా? చక్కగా ఏ రాయి అయితే ఆ బొమ్మ, ఆ యొక్క శిల్పానికి ఏమండి అందంగా తయారైద్దో, ఏదైతే ఆ రాయ ఏమండి అందమైన ఆకృతి వచ్చిద్దో దాన్ని చూసుకొని ఏం చేస్తాడు? తన చేతిలో ఉన్నటువంటి సుత్తి, ఆ ఉలిని తీసుకొని ఆ యొక్క కఠినమైనటువంటి రాయికు కొడతా ఉండగా ఏమైద్ది? అది ఏమైద్ది? శిల్పి ఏ రూపును ఆలోచించుకున్నాడో, ఏ రూపును తన మనస్సులో పెట్టుకున్నాడో, అది ఆ శిలలోకి రావాలి అంటే ముందేం చేయబడాలి? శిల్పి చేతికి అప్పగించబడాలి. ఆ రాయ శిల్పి చేతికి అప్పగించబడి ఏం చేయాలి తెలుసా? ఆయన పెట్టే ప్రతిదానికి తన్ను తాను శిరస్సు లోబడిపోవాలి. అర్థమవుతుందండి నా మాటలు? లోబడిపోవాలి. ఇప్పుడు నేను దేవుని చేతిలో వాడబడాలి, దేవుని చేతిలో నేను పనిముట్టుగా, ఒక పాత్రగా, లేకపోతే ఆయనకు ఘనత తెచ్చే ఒక పాత్రగా నేను వాడబడాలి అంటే ముందు మనం ఏం చేయబడాలి? దేవునికి సమర్పించబడాలి. మన ప్రాణము, ఆత్మ, శరీరము దేవునికి ఏం చేయబడాలి? సమర్పించబడాలి. సమర్పించబడకుండా మనం దేవుని చేతిలో వాడబడలేము. దేవుడు మనలో రూపించాలనుకున్నటువంటి ఆయన పోలిక మనలోనికి రాదు. దేవుడు మొట్టమొదట మానవులు తయారు చేసింది దేంతో? మనిషిగా ఉన్నప్పుడే తయారు చేశాడా? లేకపోతే కదలలేని, జీవం లేని ఒక నిర్జీవమైనటువంటి స్థితిని దేవుడు తీసుకొని జీవాన్ని ఇచ్చాడా? నిర్జీవమైన దానితోనే కదా మనకు జీవాన్ని ఇచ్చాడు. ఇప్పుడు ఆ మట్టి గనక ఆయన చేతులు గనక ఎమ్మడకపోతే ఏమైపోయేది? రూపం తయారయ్యేది కాదు కదా. ఇప్పుడు ఈ రూపం తయారవడానికి ఆ మట్టి ప్రభువారి చేతిలో, దేవుని చేతిలో, ఆయన చేతిలో ఇమిడింది కాబట్టి ఏమైంది? ఇదిగో ఈ మట్టికి జీవం వచ్చింది కదండి. ఈ మట్టికి రూపం వచ్చింది, ఈ మట్టికి ఆకారం వచ్చింది, ఈ మట్టి చలిస్తుంది, ఈ మట్టి కదులుతుంది, ఈ మట్టి మాట్లాడుతుంది. ఈ మట్టి మాట్లాడడానికి గల కారణం మునుపు ఇది ఎలా ఉంది? ఆయన చేతిలో ఇమిడిపోయింది. కానీ ఇప్పుడు ఈ మట్టికి జీవం వచ్చింది కదా. అర్థమవుతుందండి? ఈ మట్టికి జీవం వచ్చింది కదా. జీవం వచ్చిన తర్వాత ఏమవుతుంది? ఏమైంది? ఆ యొక్క కదిలే ఆ యొక్క చలించే స్థితి వచ్చేసరికి ఆ శిల్పి చేతిలో, లేకపోతే ఆ కొమ్మరి చేతిలో, లేదా రూపాన్ని ఇచ్చేటువంటి ఆ యొక్క రూపదాత చేతిలో నిలబడతలేదు కదండి. ఇష్టం వచ్చినట్లుగా తిరుగుతుంది, నచ్చినట్లుగా ప్రవర్తిస్తుంది. తనకు నచ్చినట్లుగా, తన ఆలోచనకు నచ్చినట్లుగా, తన ఉద్దేశాలకు నచ్చినట్లుగా ప్రవర్తిస్తుంది. ఎవరో? ఈ మట్టి కదండి. ఈ మట్టికి జీవం వచ్చేసరికి ఏమైందో తెలుసా? మట్టికి గర్వం పెరిగింది. ఈ మట్టికి జీవం వచ్చేసరికి ఏమైందో తెలుసా? అహంకారం వచ్చింది. ఈ మట్టికి జీవం వచ్చేసరికి ఏమైందో తెలుసా? నేను, నాది అన్న గర్వం స్వయం అనేది ప్రారంభమైంది. దేవుడు మరలా తీసుకొని మరలా మలచాలని ఆశపడుతుంటే ఈ మట్టి దేవుని చేతిలో ఎమట్లేదు. అందుకే ఇర్మియాతో అంటున్నాడు, ఇర్మియా, నువ్వు కుమ్మరివాని ఇంటికి వెళ్ళి అక్కడ నీకు ఒక పాఠం నేర్పిస్తాను, నువ్వు ఒకటి చూడు అన్నాడు. వెళ్ళాడు, చూశాడు. కుమ్మరివాడి ఇంటికాడ కూర్చొని ఆ సారి తిప్పుతూ సారి మీద ఏం చేశాడంటే ఒక మట్టి ముద్దను పెట్టాడు. మట్టి ముద్దను పెట్టి ఆ మట్టి ముద్దను చేతులు తడుపుకున్నాడు. చేతులు తడుపుకొని ఏం చేశాడంటే ఆ మట్టి ముద్దను తన మనస్సులో ఏదైతే ఆలోచించుకున్నాడో, ఇదిగో ఇది ఒక పాత్ర అవ్వాలి, లేకపోతే ఇది ఒక కొండ అవ్వాలి, లేదా ఇది ఒక పనిముట్టు కావాలని చెప్పి
కుమ్మరి ఆ యొక్క మనస్సులో ఆలోచించుకొని సారె మీద వేయబడిన మట్టెను తడిపి ముద్ద చేసి తనకు నచ్చినట్లుగా, తన ఆలోచనకు నచ్చినట్లుగా తయారు చేసి ఆ కుండను ఆ సారె మీద నుంచి తీసి కింద పెట్టేటప్పుడు అంట ఏమైంది? విడిపోయింది. విడిపోతే కుమ్మరించి అయ్యయ్యో ఇంత కష్టపడ్డాను ఇలా అయింది ఏంటని చెప్పి మళ్ళా ఏం చేశాడు? ఆ కుండగా తయారైనటువంటి ఆ మట్టి ముద్దను మరలా ముద్ద చేసి తడిపి మెత్తన చేసి మరలా సారి మీద పెట్టి మరలా తిప్పి మరలా ఆయన ఏం చేశాడు? మరలా ఇంకో కుండ తయారు చేసి తీసుకొచ్చి అక్కడ పెట్టాడు. ఇప్పుడు ఇర్మియా భక్తుడు చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడు? కుమ్మరివాడు మంటికి చేసినట్లు నేను ఇశ్రాయేలు వారికి చేయలేనా? నేను ఇప్పుడు అనుకుంటే మునుపు మట్టిగా ఉన్నటువంటి మానవుణ్ణి నేను ఎలా మట్టిగా ఉన్నటువంటి మట్టిని ఎలా మానవునిగా తయారు చేశాను, మరి అలాగే నేను కూడా మనిషిని మంటికి మార్చలేనా కదండి? దేవుడు ఒకవేళ అనుకుంటే, ఏమని అనుకుంటే, ఈరోజు ఇక్కడ నిలబడిన సేవకుడు నాకు వద్దు అనుకుంటే రేపొద్దు నేను ఎక్కడుంటాను చెప్పండి? మట్టికి మన్నైపోతాయి. వద్దుగా అనుకున్నాడు దేవుడు. అనుకుంటే ఏమైపోద్ది? మట్టికి మన్నే, ఇక మట్టికి మట్టి అయిపోయింది. ఇది ఇక ఎంత మాత్రం దీనిలో జీవం ఉండదు. అందుకే నువ్వు ఆ స్థితికి వెళ్ళకముందే నువ్వేం చేయబడాలి? దేవుని చేతికి నువ్వు సమర్పించుకోవాలి. ఎందుకంటే మునుపున్నటువంటి ఆ రూపము, మునుపున్నటువంటి ఆ స్వారూప్యము, మునుపున్నటువంటి ఆ యొక్క మహిమను మనం కోల్పోయినప్పుడు దేవుడు ఏం చేశాడంటే మన మీద జాలిపడి మన కొరకు ఆయన తను తాను అప్పగించుకొని మనకు తన రూపమునివ్వట కొరకు ఆయన రూపమును ఏం చేశాడు? కోల్పోయాడు. 53 యెషయా గ్రంథంలో రాయబడినటువంటి మాట చదవండి. 7వ అధ్యాయంలోను 53వ అధ్యాయం 7వ వచనంలో రాయబడి ఉంటుంది చూడండి. చూడండి, వదకు తేబడిన గొర్రె పిల్లయు క్షమించండి కత్తిరించువాని ఎదుట గొర్రెయు మౌనముగా నుండునట్లు అతడు నోరు తెరువా లేదు. చూడండి, అన్యాయపు తీర్పు నొందిన వాడై అతడు కొనిపోబడెను, అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడెను. ఎవరైనా? యేసు ప్రభువారు మనకు ఆ రూపాంతరపు అనుభవాన్ని లేదా కోల్పోయినటువంటి ఆ యొక్క మహిమా స్వరూపాన్ని ఇవ్వటం కొరకు ఆయన ఏం చేశాడంటండి? అన్యాయమైపోయాడంట మన కొరకు కదండి. మన కొరకు ఆయన అన్యాయమైపోయాడు. మనకు ఆ రూపాంతరపు ఆ మహిమాదేహము లేదా ఆ యొక్క మహిమా స్వారూప్యాన్ని ఇవ్వట కొరకు ఆయన మన నిమిత్తము అప్పగించబడ్డాడు కదా. లేదా మనమే మన అతిక్రమాల కొరకు అప్పగించబడ్డాం అనుకోండి, ఏమైపోయేవాళ్ళం? మనలో ఏ ఒక్కళ్ళు కూడా బ్రతికేవాళ్ళు కాదు. ధర్మశాస్త్రం ప్రకారం పాపం చేసిన ప్రతి ఒక్కడు ఏమవ్వాలి? మరణానికి పాత్రుడవ్వాలి. కానీ ధర్మశాస్త్రము నియమమును ఆయన ఏం చేశాడు? కొట్టివేసేసాడు, లేకుండా చేశాడు. ఎందుకని? మరణము మనల్ని ఏలుబాటు చేయకుండా మనము దేవునితో సహవాసం కలిగి జీవించులాగన దేవుడు ఏం చేశాడు తెలుసా? మరణము మన మీద ఏలుబాటు చేయకుండా ధర్మశాస్త్రం ఆజ్ఞ అనేది ఆయన ఏం చేశాడు తెలుసా? ఈ యొక్క మన యొక్క అతిక్రమల నిమిత్తం ఆయన ఆజ్ఞను మన నిమిత్తం ఆయన ధర్మశాస్త్రమును ఆయన కొట్టివేశాడు. ధర్మశాస్త్రం నియమం ప్రకారం మనము మరణానికి పాత్రులు. కానీ యేసు ప్రభువారు ఏం చేశాడు? ఆ ఆజ్ఞను మార్చాడు. ఎలా మార్చాడు? మనందరి పాపముల కొరకు ఆయన ఒక్కడే బలయ్యి ఆయన పొందినటువంటి బలిదానము ద్వారా మనం ఏం చేయబడ్డం తెలుసా? దేవుని కుమారులుగా, దేవుని పిల్లలముగా స్వీకరించబడ్డాం. కాబట్టి మనం ఏం చేయబడాలి? దేవుని యొక్క రూపములోనికి, రూపాంతరపు అనుభవంలోనికి మనము మార్చబడాలంటే మనం ఏం చేయబడాలి? దేవునికి మనం సజీవ యాగముగా అప్పగించబడ్డాడు. మన నిమిత్తం ఆయన అప్పగించబడ్డాడు, మన కొరకు ఆయన కొట్టబడ్డాడు. ధర్మశాస్త్రం నియమమును మన మీద లేకుండా చేశాడు ఆయన కదండి. ధర్మశాస్త్రపు నియమాన్ని మన మీద లేకుండా చేశాడు. ఒకవేళ గనక అదే నిలిచి ఉంటే మన పాపముల నిమిత్తం మనమే శిక్ష పొంది, మనమే మరణించి, మనమే పాతాళానికి వెళ్ళవలసినటువంటి వారు. కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆ నియమమును మన కొరకు ఆయన ఏం చేశాడు తెలుసా? మార్చాడు, కొట్టివేశాడు. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయము దేవుని మాటలు వింటున్నటువంటి మనము దేవుని యొక్క సన్నిధిలో ఇంతవరకు మనం ఎలా జీవించామో, ఎలా బ్రతికామో ఒకసారి మనం పరిశీలన చేసుకొని
ఇంకను మనము దేవునికి సమర్పితమైనటువంటి జీవితం జీవించకుండా, పాట ఉంది కదా, ఏం పాట? ఆత్మార్పణ చేయకయే ఆశించితి నీ చెలిమి, అహమును ప్రేమించుచునే అరచితి ప్రభుని కలిమే. ఆశా నిరాశాయే ఆవేద నిరురాయే ఆధ్యాత్మికలే అల్లాడే నావలలో హల్లెలూయా. ఆత్మార్పణ చేయకుండా ఏం చేశాడండి? ఆత్మార్పణ చేయకుండా ఆయన సహవాసాన్ని కోరాడంట. ఏమండి? ఆశించితి నీ చెలిమి ఏంటి? ఆత్మార్పణ చేయకుండానే, దేవునికి నా యొక్క ఆత్మను అప్పగించకుండా దేవుని చెలిమిని, దేవుని సహవాసాన్ని కోరుకున్నాడంట. కానీ ఏమైపోయింది? ఆశ నిరాశ అయిపోయింది కదండి. చివరికి ఏం మిగిలింది? ఆవేదన మిగిలింది. మనం ఆత్మార్పణ చేయాలి, దేవునికి సమర్పించాలి. మన ప్రాణము, ఆత్మ, శరీరమును దేవునికి సమర్పిస్తే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? మనతో సహవాసం చేస్తాడు, మనతో కలిసి ఉంటాడు కదా. ఆయన రూపంలోకి మనం మార్చబడతాం, రూపాంతరపు అనుభవంలోనికి మనం మార్చబడతాం. యేసు ప్రభువారు ఆ గెత్సెమనే తోటలో ప్రార్థన చేస్తూ ఉండగా శిష్యులు, ముగ్గురు శిష్యులు ఆయనకు సమీప దూరాన్ని నుండి చూస్తున్నారు. ఏమయ్యారు తెలుసా? పరలోకము నుండి ఇద్దరు వ్యక్తులు దిగి రావటం, ఆ కొండంతా ఆ మహిమతో నింపబడటం. యేసు ప్రభువారు కూడా ఎలా మార్చబడ్డారు? ఆ పరలోకములో నుండి దిగి వచ్చినటువంటి వారి యొక్క మహిమను ఆయన మీద కూడా వచ్చింది. ఇప్పుడు ఆయన తన్ను తాను ప్రాణార్పణంగా అర్పించుకున్నాడు దేవుని చిత్తానికి, దేవుని ఇష్టానికి, దేవుని యొక్క ఆ యొక్క చిత్తానికి తన్ను తాను అప్పగించుకున్నాడు. కాబట్టి ఆయన పరలోకపు స్వారూప్యాన్ని ఆయన ఏం చేశాడు? పొందుకున్నాడు. మనం దేవునికి మనల్ని మనం అర్పించకుండా, సమర్పించకుండా, మన ప్రాణాత్మ దేహాలను దేవునికి ఇవ్వకుండా మనం ఎంతకాలం దేవుని సన్నిధిలో సహవాసం చేసినా మనలో దేవుని రూపం రాదు. అర్థమైందండి? దేవుని పోలిక మనలో కలగదు. ఎందుకని? సహవాసమేమో, సన్నిధేమో దేవుని యొక్క సన్నిధేమో మనం ఇష్టపడుతూ వస్తున్నాం. కానీ ఇంకా మన యొక్క స్నేహాలు ఎవరితో ఉన్నాయి? లోకం ఉన్నాయి. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, భూమి మీదనున్న మీ అవయవములను వాటిని చంపివేయాలని అపోస్తలుడైన పౌలు పత్రికకు రాస్తూ ఉంటాడు. మీరు మీ భూమి మీద ఉన్న అవయవములను చంపివేయండి. చంపివేసి ఏం చేయాలి తెలుసా? మీ ప్రాణ, ఆత్మ, దేహములను దేవునికి సమర్పించి దేవుని చిత్తమేంటో తెలుసుకొనుట వలన మీరేం చేయబడతారంట? రూపాంతరము పొంది క్రొత్త జీవితాన్ని మీరు పొందుతారు. మనిషి మారడు, మనస్సు మారిద్ది. మనస్సు మారటం వల్ల ఏమైతే తెలుసా? క్రొత్తదనం వచ్చిద్ది కదండి. ఒక మనుష్యుడు తిరిగి జన్మించాలంటే తల్లి గర్భంలో నుండి ఆ యొక్క రావటం అనే ప్రక్రియ మునుపు జరిగి అది ఎలా వస్తుందో, మనిషి నూతన పరచబడాలంటే తనకు తాను కూడా ఏం చేయబడాలి తెలుసా? క్రొత్త జన్మ ఎత్తాలి. క్రొత్త జన్మ అంటే ఏంటి చెప్పండి? క్రొత్త జన్మ అంటే ఏంటి? పాతదాన్ని చంపివేసి క్రొత్తదిగా మనం బ్రతకడమే. పాతదేంటి? మన అవయవాలని చెప్పాడే పౌలు భక్తుడు. ఏమని చెప్పాడు? వ్యభిచారము, జారత్వం, దొంగతనం, అబద్ధాలు ఇవన్నీ కూడా ఏం చేయాలి? చంపేసుకోవాలి. చంపేసుకున్నప్పుడు మనం ఏం చేయబడతాం? మునుపున్నటువంటి ఆ స్వభావ లక్షణాలన్నీ చచ్చిపోయినప్పుడు మనలో ఏమొచ్చిందో తెలుసా? అంత క్రొత్తదనం కదండి. అంత క్రొత్తదనం వచ్చింది. మునుపున్న వ్యక్తి చనిపోయిన తర్వాత ఇప్పుడు ఏమయ్యారు? నూతనముగా మనం జన్మించు. అందుకే బాప్తిస్మపు అనుభవం. బాప్తిసం పొందే దేని కొరకు తెలుసా? మనము నూతన పరచబడాలంటే ఏం చేయాలి? బాప్తిస్మపు అనుభవంలోనికి రావాలి. బాప్తిస్మపు అనుభవం దేని కొరకు? పాత జీవితాన్ని జల సమాధి చేసి అతడు ఆ జల సమాధిలో నుంచే ఆ యొక్క నీటిలో నుంచే నూతన పరచబడినటువంటి వ్యక్తిగా
తిరిగి లేపబడడం. మునుపున్నటువంటి వాటిని మునుపున్నటువంటి ఆలోచనలు, మునుపున్నటువంటి పనులను సమస్తాన్ని ఏం చేయాలి? నీళ్ళల్లో జల సమాధి చేసి నూతన పరచబడాలి. కానీ ఇంతవరకు మన పాత అలవాట్లు, పాత పద్ధతులు పోలా. అంటే మనం ఇంకనూ దేవుని స్వారూప్యంలోనికి మార్చబడే ఆ విధానంలోనికి రాలా. మనము మన యొక్క బాప్తీసపు అనుభవంలోనికి మనము వచ్చి దేవుని యొక్క సన్నిధి, ఆయన యొక్క బలిపీఠము దగ్గర మనమే ఏం చేయబడాలి తెలుసా? సమర్పించుకోవాలి. ఇదిగో దేవా, ఇదిగో నా చిత్తం, నా శరీరేచ్ఛను, నా యొక్క జీవపు డంబాన్ని, నాకున్న కోరికలన్నిటినీ ఇదిగో నీ బలిపీఠం మీద పెడుతున్నాను, నీ చిత్తమే నా జీవితంలో నెరవేర్చాలి ప్రభువా అని దేవుని కొరకు, దేవుని యొక్క చిత్తం కొరకు మనల్ని మనం అప్పగించుకున్నప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడు తెలుసా? నూతన పరుస్తాడు కదండి, నూతన పరుస్తాడు. అటు రీతిగా మనము దేవుని సన్నిధిలో నూతన పరచబడదుముగాక. దేవుడి మాటలు మనం వినికిడిలో పదిలపరచునుగాక.